నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో రోజా మొక్కలండి చాలా మంది కొమ్మలతో పెడుతూ ఉంటారు, అవి చనిపోతూ ఉంటాయి. ఒకవేళ చిగుర్లు వచ్చినా సరే మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు అవి మాడిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా మనం పెట్టిన కొమ్మ సక్సెస్ అవ్వాలంటే ఎలా పెట్టుకోవాలనేది తెలుసుకుందాము. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. లైక్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నార్మల్గా అండి చాలామంది మనము నాటు గులాబీ ఉంటుంది కదా, అదైతే ఊరికే ఒక కొమ్మ తీసి ఏదైనా పాట్లో పెట్టినా సరే వచ్చేస్తుంది. అలా కాకుండా హైబ్రిడ్ వెరైటీ కూడా మనము కొమ్మలతో ఈజీగా పెంచుకోవచ్చు. ఎలాగనేది చూసేద్దాము. ఇక్కడ చూసారు కదా, నేను ఎంత చిన్న కొమ్మ తీసుకున్నామో. మీరు కొమ్మలు తీసుకునేటప్పుడు సెమీ హార్డ్ కానీ హార్డ్ కానీ తీసుకోవాలండి. లేతగా ఉన్నటువంటి కొమ్మలు అయితే రావు. మీరు తీసుకున్న కొమ్మలు హైబ్రిడ్ కావచ్చు, అలాగే నాటు కావచ్చు, ఏదైనా సరే మనకు సక్సెస్ అనేది అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం తీసుకున్న కొమ్మని మీరు 45 డిగ్రీ యాంగిల్ కట్ అనేది కట్ చేసుకోండి కింద. తర్వాత దాల్చిన చెక్క పొడి అండి, మీరు దాల్చిన చెక్క పొడి అయినా వాడచ్చు, పసుపు అయినా వాడచ్చు, లేదంటే అలోవెరా ఉంటుంది కదా అదైనా వాడచ్చు. ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొమ్మ ఎండు తెగులు వస్తుంది కదా, అలాగా ఎండిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఒక డిస్పోజబుల్ గ్లాస్లో హోల్స్ అనేది పెట్టుకోండి. మీరు కొమ్మలు పెట్టాలన్నా ప్లాంట్స్ పెట్టాలన్నా ఖచ్చితంగా కంటైనర్స్కి హోల్ పెట్టుకోండి. ఇందులో ఇసుక అలాగే మట్టి 2 సమాన భాగాలుగా తీసుకున్నానండి. కంపోస్ట్ అనేది కలపలేదు. యాంటీ ఫంగల్గా అలాగే రూట్స్ అనేవి తొందరగా రావడానికి కొంచెం దాల్చిన చెక్క పొడిని అనేది కలిపాను. ఇప్పుడు ఒకసారి వాటర్ చేయండి. చేసిన తర్వాత మీరు తీసుకున్న కొమ్మ ఏదైతే ఉందో 2 ఇంచుల లోపలికి అనేది పెట్టేసేయండి. పెట్టిన తర్వాత చాలా గట్టిగా ప్రెస్ చేయాలండి. ఒకవేళ మనకు కొమ్మలు రాలేదు అంటే దానికి కారణము నీళ్లు ఎక్కువ అవ్వడము, లేదా కొమ్మలు అనేవి మనము లూజ్గా పెట్టడము జరుగుతుంది. మీరు ఒకసారి ఇలా పెట్టేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయండి. చూసారు కదా, ఎంత గట్టిగా ప్రెస్ చేయాలంటే అంత గట్టిగా ప్రెస్ చేసి మీరు సెమీ షేడ్లో పెట్టండి. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనము మట్టిలో అలాగే ఇసుక 2 సమానంగా తీసుకొని పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇసుకలో పెడుతున్నానండి. సేమ్ ఇసుకలో కూడా మీరు పెట్టాలి అంటే దాల్చిన చెక్క పొడి మనకు యాంటీ ఫంగల్గా పనిచేస్తుందని చెప్పాను కదా. ఈ దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల రూట్స్ కూడా మనకు తొందరగా వస్తాయండి. మనం ఇంతకుముందు చిన్న కొమ్మ పెట్టాను కదా, అది వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ అండి. ఇది వచ్చేసి మనకు నాటు గులాబీ దేశీ వెరైటీ. ఇది వచ్చేసి కొంచెం పెద్ద కొమ్మ అనేది తీసుకున్నాను. దీనికి మీకు ఆకులు ఉంటాయి కదా, ఆకులంతా కూడా తీసేసేయండి. ఆకులు ఉండడం వల్ల ప్రాపగేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుందండి. ఆకులంతా కూడా తీసేసి సేమ్ అండి మీరు దాల్చిన చెక్క పొడి తీసుకోండి. అలోవెరా వీటన్నింటికంటే కూడా దాల్చిన చెక్క పొడి మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఏ కొమ్మలైనా సరే తొందరగా రూట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కూడా మనము దాల్చిన చెక్క పొడి వేసిన తర్వాత ఒకసారి నీళ్ళు అనేది పోసేసేయండి. ఈ నీళ్లు మనం పోసిన తర్వాత ఆ ఎయిర్ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ అయ్యి ఇసుక అనేది గట్టి పడుతుందండి. అందుకనేసి ఫస్ట్ నీళ్లతో అనేది తడుపుకోండి. తర్వాత మీరు తీసుకున్న కొమ్మ మనం ఇంతకుముందు 2 ఇంచెస్ డీప్గా పెట్టాం కదా, అంటే 2 ఇంచుల లోపలికి సేమ్ అండి ఈ కొమ్మను కూడా 2 ఇంచుల గట్టిగా లోపలికి అనేది పెట్టేసేయండి. దీన్ని పెట్టిన తర్వాత కొమ్మలు కవర్తో కవర్ చేయొచ్చా అని అడిగారండి. అలా కూడా చేసుకోవచ్చు. అంటే మీకు కొత్తగా పెడుతున్నారు రావు అనిపిస్తే అంటే కవర్ అనేది కవర్ చేసేసి షేడ్లో అనేది పెట్టండి. మళ్ళీ మనము వాటర్ ఎప్పుడు చేయాలి అంటే 4 రోజుల తర్వాత చెక్ చేసుకుని వాటర్ చేయండి. అంతే తప్ప ఓవర్ వాటరింగ్ అనేది చేయకండి. మినిమం అండి మనకు ఈ రోజా మొక్కకి కొమ్మలు వేర్లు రావడానికి మినిమం 1 నెల రోజులు పడుతుందండి. చూసారు కదా, మనం పెట్టాం కదా, ఇవి పెట్టి నేను 1 నెల రోజులు అయింది. కొత్త చిగురులు మీకు కనిపిస్తున్నాయి కదా, ఎంత బాగా కొత్త చిగురులు వచ్చాయో. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు చనిపోతున్నాయి అంటున్నారు కదా, అలా ఏమి జరగదండి. ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కూడా మనము ఎలాంటి మట్టిలో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మనము 2 కొమ్మలు పెట్టాము. 2 కొమ్మలు కూడా ఇప్పుడు 1 మంత్ అయింది కదా, 1 మంత్ తర్వాత ఎలాగున్నదా అని కూడా మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను. మీరు సెమీ షేడ్లోనే పెట్టాలి. కొమ్మలు అనేవి గట్టిగానే ఉండాలి. ఎక్కడా కూడా కొమ్మలు అనేవి మనకు కదలకూడదు. ఇది వచ్చి మట్టి అలాగే ఇసుక 2 సమాన భాగాలు చేసి పెట్టాం కదా. చిన్న కొమ్మ ఎంత చిన్నదో కదా. ఇప్పుడు దీనికి రూట్స్ ఎలా వచ్చాయి అనేది చూద్దాము. చాలా మంది అండి కొమ్మలు పెట్టిన తర్వాత డైలీ వాటర్ అనేది చేసేస్తూ ఉంటారు. అలా ఎక్కువ వాటర్ అవ్వడం కూడా కొమ్మ అనేవి మనకు రూట్స్ అనేవి రావు. కాబట్టి మీరు 4 రోజుల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మాత్రమే వాటర్ అనేది ఇవ్వండి.
ఇక్కడ ఇప్పుడు చూసారు కదా రూట్స్ ఎంత చక్కగా వచ్చాయో. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, మనకు అన్ని కొమ్మలు మినిమము వారం నుంచి 10 రోజులు 15 రోజులకి అలాగా రూట్స్ అనేవి వచ్చేస్తాయి. కానీ రోజా మొక్కకి మాత్రం మినిమం నెల రోజుల టైం అనేది పడుతుంది. ఇప్పుడు మనము మట్టి ఇసుకలో పెట్టిన దానికి చక్కగా రూట్స్ వచ్చాయి. ఇప్పుడు ఓన్లీ ఇసుకలో పెట్టాం కదా, దీన్ని కూడా చూద్దాము రూట్స్ అనేవి ఎలా వచ్చాయో. చూసారు కదా, నెల రోజులకి మనకు ఇంతే చిన్న రూట్స్ ఫామ్ అయ్యాయి. మిగిలిన మొక్కలకైతే ఫుల్గా ఫామ్ అవుతాయండి రూట్స్ అనేవి నెల రోజులకి. 2 కొమ్మలు పెడితే, అంటే హైబ్రిడ్ వెరైటీ పెట్టాను, అలాగే దేశీ వెరైటీ 2 రకాలు పెట్టాను. రెండిటికి కూడా చక్కగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మనము ఇవి పెట్టాం కదా, వీటిని ఎలాంటి మట్టిలో పెట్టాలి అంటే, మనము ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు చనిపోతున్నాయి అంటున్నారు కదా, అప్పుడు మనము ఎలాంటి మట్టిలో పెడితే ఇవి చనిపోకుండా ఉంటాయి అంటే, మనము కొమ్మలు పెట్టుకునేటప్పుడు అండి మట్టి ఇసుక మాత్రమే ఉండాలి. ఇసుక అనేది ఎక్కువ ఉండాలి. అంటే ఈ రోజా మొక్కలు అనేవి ఇసుక శాతాన్ని ఎక్కువ ఇష్టపడతాయండి. అంటే ముద్ద ముద్దగా ఉన్నటువంటి మట్టిలో అనేది రావు. ఇక్కడ 40% మట్టి 40% ఇసుక తీసుకోండి. 10% మాత్రమే కంపోస్టు. ఇందులో మనకు కంపోస్ట్ నుంచి కానీ తర్వాత మట్టి నుంచి కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెము దాల్చిన చెక్క పొడి అనేది కలుపుకున్నాను. ఇప్పుడు ఒకసారి వాటర్ చేయండి. మనము నీళ్లు పోయడం వల్ల ఏమవుతుందంటే, ఇంతకు ముందు చెప్పాం కదా, మట్టి అనేది గట్టి పడుతుంది, లూజ్ అనేది ఉండకూడదండి. మనం ఫస్ట్ ఎలా అయితే కొమ్మలు పెట్టేటప్పుడు లూజ్ లేకుండా పెట్టుకున్నామో సేమ్ అండి మనము ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ లూజ్ అనేది ఉండకూడదు. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఒక వారం రోజులు సెమీ షేడ్లో పెట్టాలి, అంటే నీడలో పెట్టాలి, ఫుల్ సన్లోకి అనేవి పెట్టకూడదు. మనము ఈ కొమ్మలు పెట్టుకునేటప్పుడు కూడా రూట్స్ మనం ఇట్లా లాగేసాం కదా, మామూలుగా అయితే అలా లాగకూడదండి. నేను మీకు రూట్స్ వచ్చాయా లేదా చూపించడం కోసం అలా లాగేశాను. లేదంటే రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా ఆ మట్టితో సహా జాగ్రత్తగా తీసి మనము ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కలిపి ఒకే కంటైనర్లో పెడుతున్నాను. నాకు కంటైనర్స్ అనేవి ఖాళీ లేక. చూసారు కదా, మనము ఈ రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా నిదానంగా పెట్టి గట్టిగా అనేది ప్రెస్ చేయండి. మళ్ళీ కూడా లూజ్ అనేది లేకుండా గట్టిగా అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఒకసారి వాటర్ చేసి సెమీ షేడ్లో పెట్టేసేయండి. వారం రోజులకంతా అండి చక్కగా మనకు కొత్త కొమ్మలు అవి వస్తాయి. మీరు కొంచెం ప్లాంట్ అనేది పెరిగిన తర్వాత, అంటే ఒక 6 months వరకు సేమ్ కంటైనర్లో ఉంచేసి తర్వాత కొద్దిగా మనకు గ్రోత్ ఉంటుంది కదా, అప్పుడు వేరే పెద్ద కంటైనర్లోకి 12 inch పాట్లో కానీ 14 inch పాట్లో కానీ షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా ఎంత ఈజీగా పెంచుకోవచ్చు రోజా మొక్కల్ని కొమ్మలతో. హైబ్రిడ్ వెరైటీ అయినా నాటు వెరైటీ అయినా అండి ఈజీగా ఈ విధంగా మనము కొమ్మలతో పెంచేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు సీజన్ అయిపోతూ ఉంది కదండి, ఒకవేళ మీరు కొమ్మలు పెట్టాలి అనుకుంటే ఇప్పుడు పెట్టేసేయండి. పెట్టేసి నీడలో పెట్టేయండి. అవి కొంచెం గ్రోత్ ఉన్న తర్వాత మళ్ళీ మనకు వర్షాలు పడతాయి కదా, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.